రాంచీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న ర్యాలీలో ఘర్షణ జరిగింది. సభ జరుగుతుండగా కూటమి పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఆర్జేడీ కార్యకర్తలు కూటమిలోని మిగిలిన పార్టీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరగటంతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కర్రలు కుర్చీలతో కొట్టుకున్నారు. రక్తం వచ్చేటట్టు దాడులు చేసుకున్నారు. రాంచీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న ర్యాలీలో ఘర్షణ జరిగింది. సభ జరుగుతుండగా కూటమి పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఆర్జేడీ కార్యకర్తలు కూటమిలోని మిగిలిన పార్టీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరగటంతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కర్రలు కుర్చీలతో కొట్టుకున్నారు. రక్తం వచ్చేటట్టు దాడులు చేసుకున్నారు. ఇండియా కూటమి సభలో నేతలు ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ గొడవ జరిగింది. నాయకులు బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. సభకు వచ్చిన కూటమి కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. కుర్చీలు తీసుకుని కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో చాలా మంది గాయపడ్డారు. కొందరి తలలు పగిలాయి. సుమారు 10 నిమిషాల పాటు సభా ప్రాంగణంలో హంగామా జరిగింది. ఘటనాస్థలిలో కుర్చీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.